హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, వైఎస్ షర్మిల గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో చాలా భావోద్వేగానికి గురవడం జరిగింది. దానిలో మెయిన్గా చూసుకుంటే ఒక కీలక పాయింట్ అనేది మాట్లాడడం జరిగింది. అది ఏంటి అని అంటే, ప్రభాస్కి నాకు సంబంధం ఏంటి, అసలు ప్రభాస్ ఎవరో కూడా నాకు తెలియదు, నా మీద ఎందుకు అలాగ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆవిడ కొంత బాధపడడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గతంలో ప్రభాస్కి వైఎస్ షర్మిల గారికి కొంత అక్రమ సంబంధం లాంటిది ఉంది అనేటట్టు గతంలో చాలా ఆరోపణలు అయితే వినిపించాయి. కానీ వైఎస్ షర్మిల గారు చాలా ఓపెన్గా తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరి కూడా నేను అలాంటి తప్పు చేయలేదు, నాకు అసలు అతను ఎవరో కూడా తెలియదని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వైఎస్ షర్మిల గారు నిన్న మాట్లాడుతూ తన గురించి అంతా తెలిసిన జగన్మోహన్ రెడ్డి, అంటే వైఎస్ షర్మిల గారి గురించి మొత్తం తెలిసిన జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడతారో వాళ్ళందరి చేత కూడా నా మీద ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు అనేవి ప్రచారం చేస్తున్నారు. మెయిన్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో షర్మిల గురించి ప్రభాస్ గురించి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారని చెప్పి ఆవిడ చాలా బాధపడడం జరిగింది. మరి ఆవిడికి ఏ సంబంధం లేదని చెప్పి ఆవిడ చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. నాకు ప్రభాస్కి ఏ సంబంధం లేదు, అసలు ప్రభాస్ అంటే ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు, నేను ఇప్పుడు వరకు కూడా కలవనే లేదు అనేటట్టు ఆవిడ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కావాలంటే ఇప్పుడు కూడా ప్రమాణం చేయడానికి, నా బిడ్డల మీద ప్రమాణం చేయడానికి నేను రెడీ అని చెప్పి ఆవిడ చాలా బాధపడడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఎలా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లి, తన సొంత చెల్లి మీదే ఈరోజు ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్నారంటే ఎంత దరిద్రులు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోగలిగాడంటే, జైల్లో ఉండి బయటకు రాగలిగాడంటే, తన పార్టీ అభివృద్ధి చెందిందంటే కారణం, పార్టీ బతికిందంటే కారణం వైఎస్ షర్మిల. వైఎస్ షర్మిల ఇప్పటి వరకు కూడా ఇటు తెలంగాణలోనే కానీ ఆ పక్క ఆంధ్రాలోనే కానీ 2 రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన మహిళ ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఓపెన్గా చెప్పుకోవాలి మనం. 3000 కిలోమీటర్లకు పైగా వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటప్పుడు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది. ఆ ఘనతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి కొంతవరకు కూడా పనికొచ్చింది. లేదనంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఆ రోజు ఒక్కరితే వైఎస్ షర్మిల ఒక్కరితే పాదయాత్ర చేసింది. వైఎస్ భారతి గారు చేయలేదు, వైఎస్ విజయమ్మ గారు చేయలేదు. 3000 కిలోమీటర్లకు పైగా ఈవిడ ఒక్కరితే పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది. అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేసినట్టు తిరిగింది. మరి ఆ రోజు తన అన్న పార్టీ కోసం ఆవిడ అంత కష్టపడితే ఆవిడికి ఇచ్చిన విలువ ఏంటనంటే ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లే కదా, ఆయన చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేటట్టు చెప్పాలి కదా. రీసెంట్గా కూడా చూసుకుంటే ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పటి నుంచి కూడా వైఎస్ షర్మిలని చాలా మానసికంగా చాలా దారుణంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. అసలు వైఎస్ షర్మిల అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలు పుట్టనే లేదు, ఎక్కడో గుడిమెట్ల మీద దొరికితే తీసుకురావడం జరిగింది, అప్పటి నుంచి కూడా పెంచుకోవడం జరిగింది అనేటట్టు కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి నీచుల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నిన్న వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ పెడుతూ చాలా బాధపడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సొంత అన్నే కంట్రోల్ చేస్తలేదు, సొంత అన్న వల్ల ఈరోజు మాకు ప్రమాదం ఉందని మేము చెప్పుకోవాల్సి వస్తుంది, అది మా పరిస్థితి అనేటట్టు ఆవిడ చెప్పుకోవడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 3000 కిలోమీటర్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి పాదయాత్ర చేసి పార్టీని గెలిపించడానికి తనకంటూ ఒక కృషి ఎత్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ షర్మిల అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో కనీసం ఒక ఎమ్మెల్యే కింద చేయలేదు, ఒక ఎంపీ కింద పోటీ చేయలేదు, కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. అక్కడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఎలా ఉందనండి. అక్కడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఇచ్చే గౌరవం ఏంటి, తన చెల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది అక్కడే తెలుస్తుంది. కానీ ఏదేమైనా కానీ చాలా తప్పండి ఓపెన్గా చెప్పుకుంటే. తన చెల్లి అంత కష్టపడి ఆ రోజు పార్టీని లేపుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, ఈరోజు పార్టీకి ఎంత పురోగతి వచ్చింది, 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకున్నారు కదా. ఆవిడ పాదయాత్ర చేయకపోతే ఆ ఓట్ బ్యాంక్ కూడా ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో మగ్గిపోతాడు, పార్టీని పట్టించుకున్నాడు లేడు, ఉన్న నాయకులందరూ కూడా పారిపోతారు. కాబట్టి ఇంకెక్కడ నిలబడదు పార్టీ?
ఆ రోజు ఆవిడ చేయబట్టి పార్టీ నిలబడ్డది. పార్టీ నిలబడబట్టి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పాదయాత్ర చేసుకొని పైకి లేపుకోవడం జరిగింది తప్పితే ఆవిడ ముందు పట్టించుకోకపోతే అసలు పార్టీకి దిక్కే లేదు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇలా ప్రభాస్కి తనకి ఏదో అక్రమ సంబంధం ఉంది అనేటట్టు ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారండి. ఆవిడ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తాను అనేటట్టు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఆవిడ మీద అలాంటి తప్పుడు రాతలు రాయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఒక మనిషిని రాజకీయంగా డిఫెండ్ చేయాలంటే రాజకీయంగా మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా పర్సనల్ వ్యవహారాలు వాళ్ళ యొక్క జీవితాల గురించి మాట్లాడడం అనేది 100% తప్పు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అలా చేస్తుంది కాబట్టి కూటమి నాయకులందరూ కూడా గట్టిగా బలంగా పట్టుకొని లా అండ్ ఆర్డర్ అనేది తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా అరెస్టులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా అది బలంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కూడా తన చెల్లి గురించి సొంతంగా ఒక మాట చెప్పలేకపోతున్నారు. నా చెల్లి మీద ఇలాంటి కామెంట్లు చేయమాకండి అని చెప్పి పార్టీ ప్రతినిధులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోతున్నాడు ఆయన. తల్లి ఎదురొస్తే తల్లి మీద పోస్టులు, చెల్లి ఎదురొస్తే చెల్లి మీద పోస్టులు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అది వాళ్ళు మీ కుటుంబ సభ్యులండి. మీరందరూ కూడా ఒక రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళండి. మీ మీద మీకే బాధ్యత లేకపోతే, మీ మీద మీకే విలువలు లేకపోతే ఎందుకండి ఈ రాజకీయం చెప్పండి? మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పెద్ద పదవులు అనుభవించినా కానీ రేపొద్దున మీరు చనిపోతే కనీసం ఒక నలుగురు చూడడానికి, ఒక నలుగురు మిమ్మల్ని మోయడానికి రాకపోతే అది విలువ లేని మనిషి. ఆ స్థాయికి రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోతున్నారని మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కరెక్ట్ కాదండి. మీ కార్యకర్తలందరికీ కూడా మీరు గట్టిగా చెప్పాలి, చెప్పి మార్చాలి. సొంత మీ చెల్లి మీద అంత దారుణమైన పోస్టులు పెడుతుంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందండి?